మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి భారీగా హాజరు కావాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15న హైదరాబాద్ గాంధీ భవన్లో బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి జిల్లా నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కోరారు. ఆయన శుక్రవారం డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. మహేష్ కుమార్ గౌడ్ను మన చిన్న కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ మన జిల్లా వాస్తవ్యుడు కావున జిల్లా నుండి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మానాల మోహన్ రెడ్డి కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ నందు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారని, అక్కడికి వెళ్లడానికి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బాధ్యులు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జన సమీకరణ జరుగుతుందని, ఎప్పటికప్పుడు నియోజకవర్గ బాధ్యులను నాయకులు సంప్రదించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా మా అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన జిల్లా వాస్తవ్యుడు మహేష్ అన్నను పిసిసి అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన గతంలోనే అధిష్టాన వర్గానికి ధన్యవాదాలు తెలియజేశాం. ఈ నెల 15వ తేదీన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే క్రమంలో ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి పొందినటువంటి మన జిల్లా వాస్తవ్యుడు, మన కుటుంబ సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క బాధ్యత స్వీకరణ మహోత్సవానికి విధిగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంటెస్ట్ చేసినటువంటి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, పిసిసి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర చైర్మన్ అందరం కూడా యూనిట్గా భారీ జన సమీకరణకు కూర్చున్నాం. అందుకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా 15వ తేదీ 12 గంటల లోపు హైదరాబాద్ ముట్టే విధంగా, ఎందుకంటే మన జిల్లా వాస్తవుడు కాబట్టి మనం అందరం కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా 15వ తేదీ 12 గంటల వరకు గాంధీ భవన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.